వన్మన్యస్ వరంగల్ నగరంలోని పోచం మైదాన్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, యువత, రైతులు, మహిళా సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆయూబ్, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సిలువేరు శ్రీనివాస్, నల్గొండ రమేష్, గుండెటి నరేందర్, బస్వరాజు, శిరీష, శ్రీమన్ కరాటే ప్రభాకర్, బండ్ల సురేందర్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకిషోరం భారతదేశం మొత్తం తన వైపు చూస్తున్న భావి నాయకుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా జన్మదిన వేడుకలను పోచమ్మయ్య సెంటర్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. తను 14వ ఏట ఉన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ, తను 21వ ఏట ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. వాళ్ళ యొక్క ముత్తాత భారతదేశం స్వాతంత్రం కోసం కొట్లాడాడు. వాళ్ళందరూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచడం కోసం ఏవైతే కలలు అన్నారో, ఏవైతే బాటలు వేశారో అవన్నీ కూడా ఇవాళ అడియాజలు అవుతూ భారతదేశం ఇవాళ ఘోరమైన దీనావస్థలు చేరుకున్నది. ఓవైపు ఎకానమీ మొత్తం పడిపోతా ఉందని చెప్పి గత వారం రోజులుగా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ల ద్వారా, మీడియా ద్వారా ఇలా సెలవు ఇస్తా ఉన్నారు. రానున్న రోజులు భారతదేశానికి గడ్డు కాలం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. వీటన్నిటిని ఎదుర్కొంటూ ఎక్కడైతే ప్రేమ మాత్రమే నిలువుంటుందో ఆ దేశం అగ్రగామిగా ఉంటుందని చెప్పి గ్రహించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి, భారత్ జోడో యాత్ర చేసి ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చిండు. తను ప్రధానమంత్రి అయ్యే వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త అవిశ్రాంతంగా పనిచేస్తారని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశము ఒక యువకుల చేతిలో ఉండాలనే ఆలోచనతో మరి ఈరోజు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదిన సందర్భంగా పోచమ్యాన్ జంక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్ గారి సమక్షంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి భారీ ఎత్తున కూడా ప్రజలు రావడం జరిగింది. దేశం మొత్తం ఒకవైపే చూస్తుంది అంటే అది రాహుల్ గాంధీ. మరి మన దేశ పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మరి భావి తరాలకు, ఒక యువకులకు ఆదర్శంగా నిలిచే రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని మరి మన దేశాన్ని భావి ప్రధానిగా మరి తీర్చిదిద్ది అలాగే దేశాన్ని అగ్రరంగంలో నిలిపే విధంగా రాహుల్ గాంధీ గారు ముందుండాలని చెప్పని, అలాగే ఆయన కోరిక మేరకు ప్రధానమంత్రి కూడా కావాలని చెప్పని మా వరంగల్ జిల్లా తరఫున మరి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం ఈ రోజు అయ్యూబ్ గారి సమక్షంలో జన్మదిన వేడుకలు పాల్గొనడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ. నా పేరు జన్ను అనిల్ కుమార్, 3వ డివిజన్ వర్ధనపేట నియోజకవర్గం. ఈరోజు వరంగల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయ అయ్యూబ్ గారి నేతృత్వంలో మరి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా మరి రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యం ఏంటంటే వారు జాతి కోసం చేసిన సేవ, అంకిత భావం ఈరోజు యావత్ భారతదేశం రాహుల్ గాంధీ వైపు తొంగి చూస్తున్న సందర్భం. అయితే వారి కుటుంబంలో రాజకీయాలకు అతీతంగా వారు చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు. వారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మన వరంగల్ చెందినటువంటి పివి నరసింహారావు, తెలంగాణ పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసినట్టు సందర్భం మీకు తెలియదు కాదు. అదే తీరుగా మన్మోహన్ సింగ్ గారిని కూడా మరొకసారి ప్రధానమంత్రి చేసే సందర్భం ఉన్నది. ఆ రోజులలో సోనియా గాంధీ గారు కానీ లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే, కానీ జాతి కోసం, దేశం కోసం చేస్తున్న సేవ వారు గొప్పనటువంటి విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదే తీరుగా ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయమైనటువంటి ఖర్గే గారిని, ఒక దళితుల్ని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి రాహుల్ గాంధీ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన జాతీయ జోడో యాత్ర ప్రపంచాన్ని చూసిన సందర్భం మీకు తెలుసు.
ఈ సందర్భంగా మరి వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మహత్తర కార్యక్రమం రాహుల్ గాంధీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.